బ్యాంకులో జాతీయకరణ అనే విషయం మీకు తెలిసిందే. సహజంగా జూలై 19వ తారీఖుని మన దేశంలో బ్యాంకుల జాతీయ దినంగా జరుపుకుంటాం. మనందరికీ తెలుసు అసలు బ్యాంక్ అనేది ఎందుకు అవసరం. బ్యాంక్ అంటే ఏంటి? ఈ రోజుల్లో ఎటువంటి ట్రాన్సాక్షన్ చేయాలన్నా, ఎటువంటి ఆర్థిక లావాదేవీ చేయాలన్నా బ్యాంక్ కావాలి. బ్యాంకే కావాలా అంటే ఈ బ్యాంకులు పెట్టడానికి ముందు కూడా ఊళ్ళో పెద్ద మనిషి ఉండేవాడు. పెద్ద మనిషి దగ్గర కూడా డబ్బు ఉండేది. కావాల్సిన వాళ్ళు అతని దగ్గరికి తెచ్చుకునేవారు, మళ్ళీ అతను తిరిగి ఇచ్చేవారు. అంతే కదా. లేదా ఒక పెద్ద మనిషి ఉండేవాడు, తరతరాలకు వస్తున్న 100 కోట్ల ఆస్తాలు ఇంట్లో ఉండేది. రోజు ఆ గల్లా పెట్టి ఓపెన్ చేసి చూసుకుని లెక్క రాసుకుని మళ్ళీ పెట్టేసుకునేవాడు. దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుంది? ఉండదు. బ్యాంక్ వల్ల ఉపయోగం ఏంటంటే డబ్బు ఉన్నవాడు వాడు డబ్బులు బ్యాంకులో పెడతాడు, డబ్బు లేనివాడు బ్యాంకు ద్వారా అప్పు తీసుకుంటాడు. అంటే మనీ ఎప్పుడు మార్కెట్లో ఫ్లో అవుతూ ఉండాలి. బ్యాంకులు చేసే ముఖ్యమైన పని ఏంటంటే డిపాజిటర్స్ దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి అవి ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి అప్పించి ఒక టైప్ ఆఫ్ బిజినెస్ చేస్తుంది బ్యాంక్. అది నమ్మకంగా జరగాలి. పూర్వకాలం కొంతమంది పెద్ద మనుషుల చేతిలో బ్యాంకులు ఉండడం వల్ల నచ్చిన వాళ్ళకి లోన్ ఇచ్చుకుంటాం, నచ్చిన రేట్లకు ఇచ్చుకుంటే ఎంత పెద్ద చెప్పినట్టు అది జరిగేది. ఎప్పుడైతే ఇదంతా దేశవ్యాప్తంగా ఒకే రకమైన వడ్డీ రేట్లు ఉండాలి, ఒకే రకమైన ఫ్లో ఉండాలి, అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని బ్యాంకుల్ని మన కేంద్ర ప్రభుత్వం జాతీయం చేసింది. అంటే ఇప్పుడు మనం అనుకుంటాం ప్రైవేట్ జాబ్లు, పబ్లిక్ లేదు, గవర్నమెంట్ జాబ్లు. అలాగే ప్రైవేట్ ఉండేది, ప్రైవేట్ దాన్ని గవర్నమెంట్లో కలిపింది. అంటే గవర్నమెంట్ పాలసీలు మాత్రమే చెప్తుంది. సో అది బ్యాంకుల జాతీయకరణ. మరి ఈ రోజు ఎటువంటి ట్రాన్సాక్షన్ జరగాలన్నా బ్యాంకు లేనిదే ఎటువంటి ట్రాన్సాక్షన్ జరిగే పరిస్థితి లేదు. అదేవిధంగా ఈ బ్యాంకింగ్ సెక్టర్లో ఏదైతే సదుపాయాలు పెరుగుతాయో దాని వెనకాల మనకు అపాయాలు కూడా ఉంటాయి. మీరు అందరికీ తెలిసిందే, మీరు విద్యార్థులని అందరికీ తెలియజెప్పాల్సింది. బ్యాంకింగ్ ఫ్రాడ్స్ ఏంటంటే మనం ఓటీపీలు షేర్ చేయకుండా ఉంటాం. ఫోన్ చేసి మన 2 డీటెయిల్స్ చెప్పినంత మాత్రాన్ని మన ఆధార్ ఓటీపీ అవన్నీ షేర్ చేయకుండా ఉంటాం. అలా మీ పెద్దలకు చెప్పడం, ఏది పడితే ఆ లింక్ని మనం క్లిక్ చేయడం, మన ముందు మనం మొబైల్ ఏదో క్లిక్ చేసి మనం రన్ చేస్తుంటే గేమ్ వెనకాల స్క్రిప్టింగ్లో మన డేటా అంతా వెళ్ళిపోద్ది. ఇలాంటివన్నీ కూడా మీరు తెలుసుకోవాల్సిన సందర్భం కాకపోయింది.